మేరకు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాము. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఒక మొక్క నాటేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా విశిష్టమైంది. ప్రజలకి, దేశానికి, ప్రజల యొక్క ఆరోగ్యానికి, దేశ యొక్క పరిస్థితులకి ఎంతో ఉపయోగకరమైనటువంటి పరిణామం ఇది. మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం దేశం మొత్తం మీద ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా విస్తృతంగా, చాలా ఉత్సాహంగా జరుగుతోంది. మనం చూస్తున్నాం పేపర్లలో కూడా రోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క గొప్పతనాన్ని గురించి. మనం విజయవాడలో ప్రత్యేకంగా మొన్న ఈ వరదల వల్ల బాధ ఏ రకంగా పడ్డాం, దానికి మూల కారణాలు వెతుక్కున్నట్టయితే నిజంగా ఈ మొక్కలు లేకపోవటం, చెట్లు లేకపోవటం, అడవులు లేకపోవటం వల్ల వరదల్ని అరికట్టేటువంటి నార్మల్ ప్రకృతి సహజమైనటువంటి సదుపాయాలు లేకుండా పోవటం వల్ల, అది మనిషి దాన్ని కంట్రోల్ చేయలేకపోవటం వల్ల మనమంతా కూడా ఎక్కువగా నష్టపోయాం. ఇలాంటి నష్టాలు, ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి నష్టాలని మళ్ళీ ప్రకృతి మాత్రమే నిరోధించగలుగుతుంది. వాటి ప్రకృతిని మనం కాపాడుకుంటూ వస్తే డెఫినెట్గా మనల్ని మనం కాపాడుకున్నట్టు. అటు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ సిసిఏ ఆఫీస్, విజయవాడ సిసిఏ గారి ఆధ్వర్యంలో, మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు.